డబ్బులు ఎవరు వారని పాస్ కాల అలా నా గదిలో డబ్బు కొట్టేసి ఏమి తెలియనట్టుగా గమ్మున పడుకుంటా. చెప్పలేడు రకములు, నిద్రలో ఉండగా కొట్టినది, నిద్ర లేపి మరి కొట్టినది. కొడుకులు రెండు రకములు, డబ్బు దాచుకునే కొడుకు, డబ్బు దోచుకునే కొడుకు. ఏ డబ్బు? ఏ డబ్బా? అక్కడ నా రూమ్ లో దోచుకున్నా. నిన్న పొద్దుట్టుచ్చి తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇక కొట్టొద్దు, ఇక దెబ్బలు తింటారికి నా ఒంటి మీద సెంటీమీటర్ స్థలం కూడా లేదు. నా కొడక హరికథలు చెప్తున్నా. నన్ను నమ్మి ఆ అవతారం గాడు ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏంటి నువ్వెక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, యాదవ సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా? మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కొట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్కెట్. అదే సార్, లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లే శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టడం పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా? క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది.
నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్వా? ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళాని నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యల్ని చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకేనా అన్నా, 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే మాకు జింకిచికి జింకిచికి. ఏమి ఈ భవన సౌందర్యము? మీ బుద్ధి పలుచుకున్నారు కదా, ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను. నీకే చెప్పేది. చూడు బాబు, నువ్వు చెప్పినట్టుగానే చిలక పలుకులు పలుకుతాను. ఓ అగ్నిహోత్రి, ఏం నాటక తాటకి? నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా. నువ్వు అంతేగా? నువ్వు అంతేగా? ఇది స్టేజ్ కాదు, ఇల్లు. మీరేమైనా చింపదలుచుకుంటే లోపలికి చింపండి. ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి. లెక్క వెలిగితివి. నీవు మా పుత్రకుండవు, నీవు వీరికి తల్లివి. రండి. బాబు తల్లినే పదా. ఓ ఆర్ని, ఈ తల్లి ముడమయ్య ఎంత బాగులా ఉంది. ఎంత బాగుంటుంది. అదే నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని చెప్పానే. నక్కపల్లి నారాయణ స్వామి ధనవంతుణ్ణి. నక్కపిల్లి రాజేశ్వరి దేవి ధనవంతుడి భార్యని. దండం పెట్టి. అదే ఎందరో మహానుభావులు, అందరికీ అందరూ వందనాలు. మహానుభావులు అంటారు ఏమిటండి? ఉన్నది ఇద్దరమే కదా. నమస్కారం, కూర్చోండి. కూర్చోండి. పైన కూర్చోండి. అదే మా అక్కయ్య బావయ్య అని చెప్పానే వాళ్ళే. చనిపోయాడు అనుకున్న మా కిష్టయ్యకి మీరు మళ్ళీ జీవం పోసారు. పిచ్చిగారా వాడేవాడు? అదే కిస్తేనే. నా ముందు పేరు కిస్తయ్య కదా, ఆ తర్వాత రవికిరణ్ అని మీరు పేరు మార్చారు కదా. చెప్పావు. ఆ? అదే పెట్టాను, పేరు పెట్టాను. మీరు మా వాడికి జీవం పోశారు. ఒక్కరికి పోయి ఏమిటండి, ఎందరికో పోశాను. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు. చింతామణి, ద్రౌపది, నేను స్టేజ్ ఎక్కానంటే ఒకటే కొట్టుడు. చప్పట్లు. అంటే మీరు నాటకాలు ఆడతారనమాట. అంతేది కదండి, నాటకానికి 500. తనయుడు మాట్లాడొద్దంటున్నాడు, నాటకానికి 400. అంటే బావా, మా అమ్మ నాన్నకి కళా పోషణ అంటే చాలా ఇష్టం. నటరాజ నాటక కళా మండలిని పెట్టి నాటకాన్ని వచ్చిన వాళ్ళందరికీ 400, 500 చొప్పున విరాళాలు ఇస్తుంటారు. చాలా సంతోషం అండి. ఏమండి, నాకు నాటకాలంటే మహా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను నాటకాలు ఆడేవాడిని. నేను హార్మోని బ్రహ్మాండంగా వాయిస్తానండి. హార్మోని తీసుకొస్తాను, అవసరం పాట పాడుకుంటాను. ఏమండి నారాయణ సార్ గారు, ఇది పాత పడిపోయింది అనుకోకండి. అన్ని జర్మన్ రీడ్స్. ఆకులు నరసరావు గారు నాకు ప్రజెంట్ చేస్తారు. అలాగా హార్మోనియం చూస్తే ఇక నాకు ఆవేశం ఆగదు. వేసుకోండి 400. చలియో చలియో చల్లగో. ఇంటిని నాటకం కంపెనీ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పి తీసుకొచ్చాను, నువ్వు మర్చిపోయావు. ఇలా మర్చిపోయి మన స్టేజ్ మీద సుబ్బిశెట్టి వేయడానికి నక్షత్రుడు డైలాగ్ చెప్తే జనం ఎంత కొట్టుడు చప్పట్లు. తర్వాత ఏం జరిగింది? అబ్బా బావా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి అక్క దేవిని తీసుకొచ్చి చూపిస్తే ఓ పని అయిపోతుంది. అబ్బా ఆ పెట్టీలు ఇవ్వండి. నారాయణ సార్ గారు, ఈ పని అయిపోయిన తర్వాత మనం తర్వాత పాడుకుందాం. రామ్మా. ఈ ముగ్గురులో దేవి ఎవరు? మా పెద్దమ్మాయి దేవి, రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి సరస్వతి. వీళ్ళు కిష్టయ్య తల్లిదండ్రులు. నమస్కారం చేయండి. ఆ మధ్య పిల్ల పెద్దది అనుకున్నానే, మీరేం పొరపాటు పట్టలేదు కదా? నాన్న, నువ్వు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నావు. అమ్మాయి మీకు నచ్చిందా? మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే. నచ్చినట్లే. కృష్ణయ్య, మాకు నచ్చిన అమ్మాయినే నువ్వు ఎన్నుకున్నావు బాబు.